శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు నాథో జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్థవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్నిరే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యాహరజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మనశ్యామలమ్మని మనసారా అభినందిస్తున్నాను. నిజంగా అందరికీ ఒక ప్రేరణని కలిగించే రీతిలో ఆమె మననానికి సిద్ధపడ్డం అనేది చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో డాన్స్ చేశారని 90 ఏళ్ల వయసులో డాన్స్ చేశారు, 80 ఏళ్ల వయసులో మంచిగా అందంగా ఉన్నారు, ఇది అలాంటివి మనకి వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి సాధారణంగా. ఈ వయసులో చూడండి ఎలా ఉన్నారో, ఈ వయసులో చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో, పాట పాడుతున్నారో అన్నట్టుగా. కానీ మన గోష్ఠిలో ఉండే ఈ సన్నివేశం కూడా అలా వైరల్ అవ్వడానికి తగినటువంటి ఒక సన్నివేశం అని అనిపించింది నాకు. వినడం వేరు, విన్నదాని మీద ప్రీతిని కలిగి ఉండటం వేరు, దాంట్లో శ్రద్ధగా అన్వయించటం వేరు, దాన్ని మళ్ళీ అందరిలాగే నేను కూడా ఈ మనన రూపమైనటువంటి తాంబూలాన్ని సమర్పించుకోవాలనేటటువంటి ఆ ఉత్సాహం, దానికి వయస్సు అడ్డు కాదు అని మన శ్యామల గారు చక్కగా నిరూపణ చేశారు. అది మిగిలిన చిన్నవాళ్ళందరూ నేర్చుకోవాలి. ఇప్పటి వరకు ఈ మననం చెయ్యకుండా ఉన్న వాళ్ళందరికీ ఈ మననం ఒక బుద్ధిని నేర్పిస్తోంది, ఒక సూచనని చేస్తోంది అంటున్నాను నేను. మరోలా అనుకోవద్దు ఎవరు కూడా. అందరూ మననం చెయ్యాలి, అందరూ ఆ భాగ్యాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో నేను అంటున్నాను. ఇలాంటి వారిని పెద్దల్ని నేను కంపల్ చెయ్యను ఎప్పుడు. కానీ వారంతట వారు సిద్ధపడి ఇలా చేస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. చక్కగా సంగ్రహంగా 2 శ్లోకాలని అనుసంధానం చేస్తూ అర్థాన్ని వివరిస్తూ మిగిలిన వివరాలని కూడా తెలియచేస్తూ ఆమె చేసినటువంటి మననం నాకైతే చాలా తృప్తిని, చాలా ఆనందాన్ని కలిగించింది. తల్లి, పెద్దవారు మీరు వయసులో, మీరు శిష్యురాలు అని అన్నారు. సరే, గోష్ఠిలో ఉన్నప్పుడు ఒక స్థానంలో ఉంటే వ్యక్తులుగా కాకుండా స్థానాన్ని బట్టి మనం అలా అంగీకరించినా మీరు అన్వయిస్తున్న తీరు, మీరు దీన్ని అందుకుంటున్న తీరు అభినందనీయం, అందరికీ అనుసరణీయం అని తెలియజేస్తూ మీకు పరమాత్మ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనందమయంగా ఇలా చక్కగా ఈ సద్గ్రంథాధ్యయనంతో
మీ జీవితం సఫలం కావాలి, అలా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను. కొంతమంది మా టైముకి మాకు అందాలి అనేటటువంటి ఒక పద్ధతిలో ఉంటారు. మంచి మన టైముకి మన దగ్గరికి వచ్చి అందేటటువంటి అవకాశం పొందడం అదృష్టమే. కానీ అలా లేనప్పుడు మనం అందుకోవటానికి మన సమయాన్ని దానికోసం వినియోగించేటటువంటి సంస్కారాన్ని పొంది ఉండాలి. అలా కాకుండా మా టైముకి మా కోసం మీరు మాకు అందుబాటులోకి రావాలి అనేటటువంటి స్వార్థంతో, అలా స్వార్థం కాదు, తెలియక అమాయకత్వంతో మన టైముకి చెప్పాలి, అప్పుడే మనం తెలుసుకుంటాం, మనకే చెప్పాలి, అప్పుడే మనకు అందుతుంది అనేటటువంటి భావనలతో ఉండేటటువంటి యువతరానికి ఇది ఒక గుణపాఠం. మధ్యాహ్నం 2 గంటలు అయింది, వయస్సు ఎంతో చూడండి. ఈ సమయంలో, ఈ వేసవి కాలంలో, ఈ ఎండ తీవ్రతలో ఇలాంటి సమయం ఎలా గడుపుతారు పెద్దలు అనేది ఒకసారి చూసుకుంటే దానికి భిన్నంగా సఫలం చేసుకుంటున్నటువంటి శ్యామల గారు చక్కటి అధ్యయన శ్రద్ధకి నిదర్శనమని సూచన చేస్తున్నాను. మీరు మాకు అందించండి, మీరు మా సమయానికి చెప్పండి అని మనం గురువులను ఎప్పుడూ కూడా నిర్బంధించకూడదు. గురువుని అనువర్తించటము అనంటే వారు చేసిన పనులలో అన్వయించటం, వారు చెప్తున్నటువంటి విద్యని అందుకోవటం, వారు ఆనందించేటటువంటి రీతిలో ప్రవర్తించటం, ఇది గురువు యొక్క అనుసరణ. మేము అడుగుతున్నాం, మారేం అడగడం లేదు, మా కరుణించటం లేదు అని అనుకుని దాన్ని తేలికగా తీసుకోవడం అనేది పద్ధతి కాదు అని యువత అందరూ నేర్చుకోవాలి. అది శ్యామల గారు అలాంటి అనువర్తనం, అలాంటి మానసికమైన ఆనందం, అలాంటి ఒక చక్కటి శిష్య ప్రవృత్తిని ఆమె కలిగి ఉన్నందుకు మనసారా నేను అభినందిస్తూ, భగవద్ అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో అది చక్కటి స్ఫూర్తిదాయకం కావాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేస్తుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి శ్రీనిధిమపారమర్థినాం అర్థితార్థ పరిదాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియ పదాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే వల్లికాశ్రుతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టి మృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తి యస్తమపరోక్షమీక్షయతి ఏష తం కరిగిరిం సమాశ్రయే ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిధామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్త్రితి కైకదృష్ట్యభినివిష్ఠచేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళగుణాస్పదేహరౌ న్యాయతర్కమునిముఖ్యభాషితైః శోధితైः సహ కథంచన త్రయీ జోషయేద్ధరిమనం హసో జనాన్ హస్తిధామ సకలం జనం స్వయం. శ్యామల గారు ఈ 2 శ్లోకాలని అనుసంధానం చేశారు. అందులో 8వ శ్లోకంలో 3వ పాదాన్ని ఒక్కసారి సవరించుకోవాలి. జోషయేద్ధరిం అనుంది, జోషయేద్ధరిం అని విడదీసుకోవచ్చు, లేదా జోషయేద్ధరిం అని చదివినా పర్వాలేదు. అక్కడ చిన్న తడబాటు వచ్చింది. తర్వాత పదం కూడా పట్టుబడడం కష్టం. అనంహసో జనాన్ అని మనం చెప్పుకున్నాం. అంహః అంటే పాపము అని చెప్పుకున్నాం. అనంహసులు అంటే పాపరహితులైనటువంటి వారు అని అర్థం చెప్పుకున్నాం. ఆ పాదంలో కొన్ని దోషాలున్నాయి. అది చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు, అయినా ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఒకసారి సూచన చేస్తున్నాను. జోషయేద్ధరిమనం హసో జనాన్ హస్తిదామ సకలం జనం స్వయం అద్భుతం మహదసీమ భూమకం కించిదస్తి కిల వస్తునిస్థూలం ఇత్యఘోషయదిదం తదగ్రతః తథ్యమేవ కరిధాం నిదృశ్యతే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ముందుగా మనం పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. మొన్నటి వరకు మనం
సుందర బాహుస్తవాన్ని అనుసంధానం చేసుకుంటూ వచ్చా. ఇవాళ నుంచి అది పూర్తి అయిపోయింది కాబట్టి ఇవాళ నుంచి ఒక 2 రోజుల వరకు, ఇవాళ రేపు కూడా మన ఈ శంఖ సమర్పణ కార్యక్రమంలో అన్వయించిన వారు, ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించిన వారు తమకుండేటటువంటి అభిప్రాయాలని తెలియచేశారు. మొన్న చాలా వరకు సమయం లేక మనం ఆనాటితో విరమించుకున్నాం. ఇంకా ఎవరికైనా వాటిని తెలియచేయాలనే ఆసక్తి సరదా ఉంటే వాళ్ళు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందరు. కానీ చివరిలో ఒక 5-10 నిమిషాలు 2 రోజుల పాటు మనం దానికి వినియోగించుకుందాం. తర్వాత నుంచి మనం ప్రమాణ తిరట్టులాగా శ్లోకాలు పాసురాలు అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇవాళ మన ఈ వ్యాసంగంలో ఒక చిన్న ఎక్సర్సైజ్, ఒక చిన్న అభ్యాసం చేసుకుంటూ మనం ముందుకి సాగుదాం. ఈ ఇంతవరకు మనకి వచ్చినటువంటి శ్లోకాలలో కొన్ని 9వ శ్లోకం దగ్గరే తీసుకుందాం మనం. అందులో ఘోషిస్తోంది అనేటటువంటి ఒక క్రియాపదం ఉంది. ఘోషిస్తోంది అంటే అర్థం ఏమిటి అంటే స్పష్టంగా తెలియచేస్తోంది, చాటి చెప్తోంది అని అర్థం. చెప్పడం అనేటటువంటి అర్థంలోనే అక్కడ చక్కగా అందరికీ తెలిసేటట్లుగా తెలియచేస్తోంది అనడానికి ఒక క్రియాపదం ఉంది, అఘోషి అనేటటువంటి క్రియాపదం. దీన్ని చెప్తోంది అనే సామాన్యార్థంలో, బాగా చెప్తోంది, అందరికీ తెలిసేటట్లుగా చెప్తోంది అనే అర్థంలో, చాటి చెప్తోంది అనే అర్థంలోనూ తీసుకుంటే, ఈ చెప్పుట అనేటటువంటి అర్థం కలిగిన క్రియాపదాలు ఇంతవరకు ఉండేటటువంటి శ్లోకాలలో ఎక్కడెక్కడ వచ్చాయి అనేది వాళ్ళ ఒక్కసారి మనం గమనించుకుంటూ ముందుకి సాగుదాం. చెప్తోంది అనే అర్థం అన్నమాట, తెలియచేస్తోంది. చెప్పుట అనే అర్థంలో ఉన్న క్రియాపదాలు ఒక్కసారి మనం గమనించుకుంటూ వెళితే 5వ శ్లోకం అని పెడుతున్నారు. శ్లోకం మొదలు పెట్టాలి అని మీకు నేను తెలియజేస్తున్నాను. మనకి కన్ఫ్యూజన్ లేకుండా, నెంబర్ తోటి అవసరం లేకుండా మనం చెప్పుకునేటట్లుగా చెప్తే 5వ శ్లోకం అంటే 5వ శ్లోకం మొదలు ఏది అంటే యం పరోక్షం అనేటటువంటి శ్లోకం. గుడ్. అందులో చెప్తోంది అనే అర్థాన్ని ఇచ్చే పదం పెట్టాలి మీరు. క్రియాపదం అందులో ఒకటి ఉంది, ఆ పదం మీరు గుర్తించి పెట్టండి. నేను చెప్పేస్తే తెలుస్తుంది అనుకోండి. శ్లోకం గుర్తించారు అంటే పదం తెలిసింది అని అర్థం. వక్తి అనేటటువంటి పదం ఉంది చూడండి. వక్తి అంటే చెప్తోంది, వ్యక్తి కాదు, వక్తి. వ్యక్తి అంటే వేరే అర్థం వస్తుంది, వక్తి అంటే క్రియాపదం కింద వస్తుంది. గుడ్. వక్తి అంటే చెప్తోంది అని అర్థంలో ఒక క్రియాపదం 5వ శ్లోకంలో ఉంది. ఇంకొకటి కూడా పెట్టారు, ఉపదేశతః అని కూడా అదే శ్లోకంలో ఉంది చూడండి. ఉపదేశతస్త్రయీ అని ఉంది. ఉపదేశం చేయడం అంటే కూడా చెప్పడం అని అర్థం. ఉపదేశతః వక్తి, పరపర్యుదాసతః ఉపదేశతః వక్తి అనే అర్థంలో ఉపదేశించుట అంటే చెప్పుట, వక్తి అంటే చెప్తోంది అనేటటువంటి 2 పదాలు మనకు 5వ శ్లోకంలో కనపడ్డాయి. ఇంకా అఘోషి అనేది 9వ శ్లోకంలో మనకు కనపడింది. ఇంకా మొదటి శ్లోకంలోనే ఉంది, గమనించగలుగుతారా? మొదటి శ్లోకంలోనే అభ్యదత్త. వెరీ గుడ్, వెరీ గుడ్. అభ్యదత్త అనేటటువంటి పదం ఉంది చూసినారా? నిస్సమాభ్యధికమభ్యదత్తయం అనేటటువంటి చోట అభ్యదత్త అంటే చెప్పినది, చెప్పినది అని అనుకున్నాం కదా. అది ఒక పదం మనకి చెప్తోంది అనే అర్థంలో వస్తోంది. మొదటి శ్లోకం నుంచి మనం చూసుకుంటే 1వ శ్లోకంలో మనకి అభ్యదత్త అనేటటువంటి పదం ఉంది. 5వ శ్లోకంలో ఉపదేశతః అని ఉంది, వక్తి అనేటటువంటి పదము ఉంది. 9వ శ్లోకంలో అఘోషి ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా కొంచెం ఈ అర్థం ధ్వనించేటట్లుగా ఉండేటటువంటి మాట మనకి మరొక శ్లోకంలో కూడా ఉంటుంది, గమనించగలమా? ఇప్పుడు తామల గారు ఆ శ్లోకాన్ని కూడా మనకి తెలియచేశారు. 8వ శ్లోకం. 8వ శ్లోకంలో ఏ పదం ఉంది అక్కడ? ముని ముఖ్య
భాషితైః అనే పదం ఉంది. భాషణము అంటే అక్కడ ముని ముఖ్యుల యొక్క భాషణము, ముని ముఖ్యులు చెప్పినవి అనే అర్థంలో మనం గ్రంథాలను ఇతిహాసాదులని తీసుకున్నాం. భాషితైః అనే క్రియాపదం కూడా ముని ముఖ్యుల చేత చెప్పబడిన అనే అర్థంలో వస్తోంది కనుక ఈ అర్థం కలిగినటువంటి క్రియాపదాలు మనకి ఈ శ్లోకాలలో ఉన్నాయి అని మనం తెలుసుకుందాం. ఇక ఇప్పటి వరకు అయినటువంటి శ్లోకాలలో మనకి హస్తిగిరి, కరిగిరి అని 2 పదాలు ప్రయోగింపబడుతూ ఉన్నాయి ఈ కొండ గురించి. అందులో హస్తిగిరి అని, హస్తిధామ అని ఏ శ్లోకాలలో ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనించుకుందాం. అది మనం ఇప్పుడు క్రియాపదాలు చూసుకున్న దాంట్లోనే ఆ పదం కూడా హస్తిగిరి అనే పదం కూడా వస్తుంది. మొట్టమొదటిది హస్తిగిరి మస్తశేఖర 1వ శ్లోకం. తర్వాత వెరీ గుడ్ పెడుతున్నారు చాలా అందంగా. 3వ శ్లోకం అంటున్నారు. 3వ శ్లోకం కరిశైలం నేను అనటం లేదు, అర్థసామ్యం కాదు, పదమే మనకి కావాలి. హస్తిగిరి, హస్తిధామ ఇలాంటి పదాలే మనకు కావాలి. అవి ఏ శ్లోకాలలో ఉన్నాయి అని మీరు చూసుకుంటే 1వ శ్లోకం అనేది సరి అయినది. తర్వాత 6వ శ్లోకం దగ్గరికి రండి. హస్తిధామని అని 4వ శ్లోకంలో కూడా ఉంది అంటున్నారు, గమనించండి. 4వ శ్లోకంలో కరిగిరి అని ఉంది, 1వ శ్లోకంలో హస్తిగిరి అని ఉంది. మళ్ళీ 6వ శ్లోకంలో 5వ శ్లోకంలో ఉంటుంది చూడండి. 5వ శ్లోకంలో కూడా తం కరిగిరిం ఉపాశ్రయే అనే వచ్చింది. 6వ శ్లోకం దగ్గరికి చూడండి, హస్తిధామని అని ఉంది చూసారా. అక్కడ హస్తిగిరిధామ అనలేదు, హస్తిధామ అని నామైక దేశగ్రహణం అని కూడా మనం చెప్పుకున్నాం. 7వ శ్లోకంలో హస్తిధామ అని ఉంది. మళ్ళీ 8వ శ్లోకంలో మనకి హస్తిధామ సకలం జనం స్వయం అని మళ్ళీ అదే పదం రిపీటెడ్ గా వచ్చింది. 9వ శ్లోకంలో మనకి తరిధామ అని మారిపోయింది. అంటే 1, 6, 8 శ్లోకాలలో హస్తిగిరి, హస్తిధామ అనేటటువంటి పదప్రయోగం చేయబడింది అనేది మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మా శ్యామల గారు మననంలో చెప్పినట్లుగా 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు కరిశైల వైభవాన్ని, హస్తిశైల వైభవాన్ని తెలియచేస్తున్నారు. ఆ హస్తిశైలానికి వేదంతో సామ్యాన్ని చెప్తున్నారు, వేదంత కంటే కూడా అతిశయాన్ని చెప్తూ వస్తున్నారు. అయితే ఒక వైభవాన్ని చెప్పేటప్పుడు చెప్పినదే చెప్పకుండా దాంట్లో ఉండేటటువంటి విశేషాలని విశ్లేషాత్మకంగా చెప్పగలిగేటట్లుగా రావాలి. ఇవాళ శ్లోకంతో మనకి ఈ హస్తిశైల వైభవం, దాని వర్ణన పూర్తి అవుతుంది. మనం ఒక్కసారి 4వ శ్లోకం నుంచి కూడా ఒక్కొక్క శ్లోకంలో చెప్పినటువంటి గొప్పతనం ఎలా చెప్పబడింది, ఏ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి హస్తిశైల వైభవం అందులో తెలియచేయబడింది అనే దాన్ని కూడా గమనించుకుంటూ వస్తే హస్తిశైలం ఎలా ఉంది అంటే వేదం కూడా అనుకరించేటట్లుగా ఉంది అని మొదటి 4వ శ్లోకంలో వల్లికా శృతిమతల్లికామయీ అనే శ్లోకంలో వేదం కూడా అనుకరించే అంత ఆదరణీయంగా ఉంది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ 5వ శ్లోకంలో పరోక్షంగా ఉపదేశిస్తోంది వేదము, కానీ ప్రత్యక్షంగా కనపరుస్తోంది హస్తిగిరి. కనుక వేదం కంటే కూడా ఇది గొప్పది, ప్రాప్య దర్శకత్వం అనే గొప్పతనం కరిగిరికి ఉంది అన్నారు 5వ శ్లోకంలో. ప్రాప్యాన్ని తెలియచేయటంలో 2 ఒకటే. ఒకటి చెప్పి తెలియచేస్తోంది వేదం పరోక్షంగా, ప్రత్యక్షంగా కనపరుస్తోంది హస్తిగిరి అన్నారు 5వ శ్లోకంలో. అంతేకాదు హస్తిగిరిని పరతత్వాన్ని తెలుసుకోవటంలో అదృష్టం ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తోంది అంటున్నారు కరిగిరి వేదం. కానీ కరిగిరి పండిత పామరులందరూ కూడా పరతత్వ నిర్ణయం చెయ్యడానికి తగిన రీతిలో ఉంది అని అన్నారు. భగవద్వైభవం ఎవరైనా తెలుసుకునేటట్లుగా ఉంది కరిగిరి. వేదమైతే భాగధేయ సహితులే తెలుసుకునేటట్లుగా ఉంది అన్నారు 6వ శ్లోకంలో. ఇక
7వ శ్లోకంలో వేదం సంశయాన్ని ఎక్కువ చేస్తోంది, కరిగిరి సంశయాన్నే లేకుండా చేస్తోంది అనేటటువంటి విషయం మనం 7వ శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. వేదవాక్యాలని బట్టి భగవంతుడు నిర్గుణుడు అని అనిపిస్తుంది, సగుణుడు అని అనిపిస్తుంది, భగవంతుడికి అసలు గుణాలు ఉన్నాయా లేదా అనే సందేహము కలుగుతుంది. కానీ సంశయాన్ని పెంచేటటువంటిది వేదం, సంశయాన్ని విచ్ఛేదం చేసేటటువంటిది కరిగిరి అన్నారు. అంటే చెప్పినదే చెప్పలేదు, ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్క శ్లోకంలో మనకి తెలియచేస్తూ వస్తున్నారు. ఇక 8వ శ్లోకంలో అందరూ సేవించేటట్లుగా ఉంటుంది కరిగిరి. పాపరహితులైన వారే చాలా కష్టపడి చాలా శ్రమపడి చేరుకోదగినట్లుగా సేవించగలిగేటట్లుగా చేస్తుంది వేదం అన్నారు. ఆయాసము అనాయాసము, పరోక్షము ప్రత్యక్షము, అందరూ కొందరు మాత్రమే, అలాంటి తేడాలని మనకి ఈ శ్లోకాలలో తెలియచేస్తూ వస్తున్నారు. ఇక అఘోషి చెప్పింది వేదం అంటే చాటి చెప్పింది కానీ చూపించలేకపోయింది. కరిగిరి మాత్రం అగ్రత కంటి ఎదురుగా కనపడేటట్లుగా చేస్తూ అవును వేదంలో చెప్పింది నిజమే 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 అనేటట్లుగా తథ్యమేవ కరిధాంని దృశ్యతే అన్నారు. వేదంలో చెప్పబడినటువంటి పరస్వరూపము ఇదే అని చక్కగా నిర్ణయం చేసేటట్లుగా ఉంది అని పరతత్వ దర్శనాన్ని చేయించారు మనకి 9వ శ్లోకంలో. ఇప్పుడు మనం 10వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం, జాగ్రత్తగా గమనించండి. సంవదేత కిల యత్ ప్రమాంతరైః తత్ ప్రమాణమితి ఏహి మేనిరే తన్మతేపి కిల మానతాం గతా హస్తినాజ్ఞ పరవస్తుని త్రయీ. త్రయీ అనే పదం కూడా ఎన్నిసార్లు వచ్చిందో ఇంతకు ముందు ఒకసారి మనం ఎక్సర్సైజ్ చేసుకున్నాం. దాంతో పాటు ఈ శ్లోకాన్ని కూడా మనం కలుపుకుంటే సరిపోతుంది. త్రయీ అంటే వేదం. ఈ త్రయీ ఏ విలక్షణత్వాన్ని త్రయీకి కల్పిస్తుందో ఇందులో చెప్తున్నారు. ఇంతవరకు ఆ పరతత్వాన్ని ఎలా ప్రకాశింపచేస్తోందో చెప్పారు. ఇప్పుడు పరతత్వ ప్రకాశకమైనటువంటి వేదానికి కూడా ఎటువంటి అతిశయాన్ని కలిగిస్తుందో హస్తిధామ, దాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదం మేనిరే అనేది ప్రధానమైనటువంటి ఒక క్రియాపదం. ప్రధానమైన అని అనుకోవచ్చును, ఒక క్రియాపదం మేనిరే అనేది. శ్లోకాన్ని మనం సమన్వయం చేసుకుంటూ ప్రధానంగా అన్వయించుకోవలసినటువంటి క్రియాపదం మానతాం గత అనేటటువంటి పదం. గత అన్నది ఇక్కడ మానతాం గత అనే దాన్ని కలుపుకోవాలి. ఇది క్రియార్థంలోనే మనం సమన్వయం చేసుకోవాలి. మేనిరే అనేది కూడా క్రియాపదంగానే చెప్పబడుతూ ఉంటుంది. మేనిరే అంటే భావించేరు అని అర్థం అన్నమాట. గత అంటే పొందినది. దేన్ని పొందినది, ఏ రకమైనటువంటి వైభవాన్ని పొందినది అంటే మానతాం గత. మానము అంటే ప్రమాణము అని అర్థం, ప్రమాణత్వాన్ని పొందినది అని అర్థం. ఎవరు పొందేరు, ఎలా పొందేరు, ఎవరు ఏమనుకున్నారు అనేదాన్ని మనం ఇందులో సమన్వయం చేసుకోవాలి. మొదటి నుంచి పదాలు చెప్తూ మీకు చెప్తాను. సంవదేత కిల. ఈ కిల అనే పదం 3వ పాదంలోనూ ఉంది, మొదటి పాదంలోనూ ఉంది. 3వ పాదంలో ఇంకొక పాఠాంతరం కూడా ఉంటుంది. బత అని ఉన్న చోట్ల పాఠాంతరం ఉన్న శ్లోకాలు కూడా ఉంటున్నాయి. మీకు ఇక్కడ కిల అని ఉంటే అలాగే ఉంచుకోండి. బత అని ఉన్న మార్చుకోవలసినటువంటి అవసరం లేదు. బత అంటే కూడా అది ఆనందార్థానికి హర్షార్థంలో సూచింపబడినది. కిల అంటే ప్రసిద్ధిని తెలియచేసేటటువంటి ఒక అవ్యయం అని మనం అనుకుందాం. ఏ ఇప్పుడు 2వ పాదంలో ఉండేటటువంటి పదం చూడండి. ఏ ఎవరైతే ప్రమాణం ఇతి ప్రమాణము అని మేనిరే భావించారో, నిశ్చయం చేశారో, అంగీకరించారో అని అర్థం. ప్రమాణము అంటే మనకి ఒక విషయాన్ని స్థిరంగా తెలియచేసేది అని మనం అనుకుంటున్నాం. దాన్ని ప్రమాణం అంటారు.
ప్రమాణం అని నిశ్చయం చేస్తారు కొంతమంది. దేనిని నిశ్చయం చేస్తారు, ఎలా నిశ్చయం చేస్తున్నారు అని అంటే ఇది కొంచెం చెప్పేటప్పుడు మొదట కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేను తర్వాత మీకు ఉదాహరణ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ప్రతిపదార్థం మాత్రం మీరు తీసుకుంటే ఇందులో మొదటి 2 పాదాలలో ఏ అనేది కర్తృపదం, మేనిరే అనేది క్రియాపదం. ఏ ఎవరైతే, యత్ దేనిని, ప్రమాంతరై, యత్ ఏ ప్రమాణమును, ప్రమా అంతరై మరొక ప్రమాణము ద్వారా, సంవదేత మరొక ప్రమాణంతో ఇది సమానమవుతుందో అంటే సంవదిస్తుందో, ఇది అది ఒక్కలాగే ఉంటుందో, తత్ దానిని ప్రమాణం ఇది ప్రమాణముగా మేనిరేహి అంగీకరిస్తారు కదా అంటున్నారు. ఇప్పుడు ప్రమాణము అంటే విషయాన్ని మనకి తెలియచేసేది, యథార్థమైనది, యథార్థ జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఒక ఆధారం, దాన్ని ప్రమాణం అంటారు. ప్రమాణము అంటే అందరూ కూడా వేదాన్ని సాధారణంగా గొప్పదైనటువంటి ప్రమాణం అని అంగీకరిస్తారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు దాన్ని అలా అంగీకరించరు. ఒకటి ప్రమాణం కావాలి అంటే ఇంకొక ప్రమాణంతో చెప్పబడిన విషయం ఇక్కడ కూడా సంవదిస్తూ ఉండాలి, అప్పుడే అది ప్రమాణం అవుతుంది అని అంటారు. ఆ రకంగా చూసుకున్న వేదము సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణము అని హస్తిధామ వల్ల తెలియబడుతోంది అంటున్నారు. తన్మతేపి అటువంటి వారి దృష్టిలో కూడా, అంటే వారి ఆలోచన ధోరణిని బట్టి చూసినప్పటికీ కూడా, త్రయీ వేదము మానతాం గత ప్రమాణముగా అయినది. ఏ విషయంలో ప్రమాణమైంది అంటే హస్తినా అద్య పరవస్తుని, పరవస్తు అంటే పరతత్వమైనటువంటి పరమాత్మ విషయములో అద్య, ఇక్కడికి ఆయన అవతరించి వచ్చి హస్తిశైలం మీద ఉన్నప్పుడు తర్వాత త్రయీ వేదము మానతాం గత ప్రమాణత్వాన్నే పొందింది, ఉత్కృష్టమైన ప్రమాణంగానే అంగీకరింపబడింది. అది ఎలా సాధ్యమైంది అంటే హస్తినా, ఈ హస్తిధామ వలన, హస్తిధామ పైన ఆయన అవతరించి కనిపిస్తూ ఉన్నప్పుడు అది వేదాన్ని కూడా అందరూ ప్రమాణంగానే అంగీకరించారు. ఇంతకు ముందు అంగీకరించని వాళ్ళు కూడా త్రయికి ఆ ప్రమాణత్వాన్ని వాళ్ళు అంగీకరించారు. సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణంగా వేదము తన స్థానాన్ని నిలుపుకుంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఇది కొంచెం జాగ్రత్తగా మనం వివరణ చేసుకుందాం. యథార్థ జ్ఞానము అంటే ఇక్కడ పరతత్వము అని అంటారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని విషయాలు ఒకరు చెప్పారనుకోండి, ఇంకా దాని గురించినటువంటి ఆలోచనే మనకి ఉండదు. ఇప్పుడు మన తిరుమాలిరం సోలై కార్యక్రమమే ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. ఈ తిరుమాలిరం సోలైలో జరిగినటువంటి కార్యక్రమం బాగా జరిగింది అని ఒక విషయం. ఇది ఎవరి చేత చెప్పబడింది అంటే, ఎవరు చెప్తే మనకింకా అసలు దాని గురించినటువంటి సందేహమే ఉండదు, అటువంటి వారి ద్వారా చెప్పబడింది. మనం చెప్పుకున్నాం అనుకోండి, మన గొప్ప చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఆచార్య స్వామి వారు, మన చిన్నజీయర్ స్వామి వారు కార్యక్రమం బాగా జరిగింది అని అన్నారనుకోండి, అంటే ఇంకా ఎవరైనా సరే దాని గురించినటువంటి సంశయం లేకుండా, అవును స్వామివారు చెప్పారంటే అది అలాగే జరిగి ఉంటుంది అని అంగీకరిస్తారు. అలాగే శృతి కూడా పరతత్వాన్ని ప్రకాశింపచేసేటటువంటి ప్రమాణాలలో ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం అని చెప్పబడుతుంది అన్నమాట. అంచేత శృతి చెప్పింది అంటే పరతత్వాన్ని నిర్ణయం చేయడంలో ఏ రకమైనటువంటి సందేహము ఉండదు. శృతిలో ఏం చెప్పబడిందో అదే పరదైవం. ఆ శృతి పరదైవానికి శృతి చెప్పినటువంటి లక్షణాలన్నీ తప్పకుండా ఉంటాయి అని ఆ శృతిని
ఉత్కృష్టమైన ప్రమాణంగా అంగీకరిస్తున్నారు. ఎలాగ నువ్వు చెప్పావు కదా, ఇంకా మాకేమిటి, ఇంక అసలు మాకేం అక్కర్లేదు అని మనం ఎలా అయితే కొంతమందిని విశ్వసిస్తున్నామో, మరొక రకమైనటువంటి ఆధారాలని కానీ, మరొక రకమైనటువంటి సాక్ష్యాలని కానీ, మరొక రకమైనటువంటి విశ్వసించడానికి తగినటువంటి కొన్ని ఆ విషయాలని కానీ మనం ఎలాగైతే ఆశించమో, అలాగే శృతి చెప్పింది అంటే అది సరి అయినటువంటి విషయాన్ని చెప్పింది, శృతిలో చెప్పబడినదే యథార్థమైనటువంటి విషయము అని అంగీకరించేస్తారు చాలా వరకు కూడా. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు స్వామివారు చెప్పారు తిరుమల సోలే కార్యక్రమం బాగా జరిగింది అని అంటే చాలా వరకు అందరూ అంగీకరిస్తారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, చెప్తారండి, అయితే మాత్రం జరిగిందని నమ్మకం ఏమిటి, వారు చెప్తే మాత్రం మాకు జరిగినట్టుగా మాకు సాక్ష్యం కావాలి. ఈ విషయం స్వామివారు చెప్పారు నిజమే, అదొక ప్రమాణమే, కానీ దాన్ని మేము అంగీకరించాలి అంటే మేం కూడా దాన్ని కంటితో చూడాలి, అప్పుడే అది మేము అంగీకరిస్తాము, అది ఒక ప్రమాణము. కానీ ఆ ప్రమాణంతో చెప్పబడిన అంశం మరొక ప్రమాణానికి కూడా సంవాదం కలిగినది కావాలి. ఎలాగా అంటే, మేము ఆ వీడియో చూసామండి, లైవ్ చూసామండి, మేము లైవ్ చూసినప్పుడు అబ్బో ఎంత గందరగోళంగా ఉందో, ఎంత చిరాగ్గా ఉందో, అసలు ఏం జరుగుతోందో తెలియదు, ఏమవుతోందో తెలియదు, అదేం బాగా జరగడం అండి అన్నట్లుగా వాళ్ళు లైవ్ చూసి ఇక్కడ చెప్తున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, అంచేత మేము ఆ మాటని అంగీకరించము అని అనేటటువంటి స్థితి కలగవచ్చు. కానీ మనం స్వామివారు చెప్పినటువంటి ఆ మాటకి నమ్మకం లేకుండా మాకింకో ప్రమాణం కావాలి అని ఎవరైనా అంటే, కావాలంటే లైవ్ చూసుకోండి అన్నాం అనుకోండి, కావాలంటే యూట్యూబ్ లో ఉంది చూసుకోండి అని అన్నాం. ఇప్పుడు ఏమైంది, స్వామివారు చెప్పిన మాట అనేది ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం అయింది. కానీ దాన్ని కూడా అంగీకరించనటువంటి ఒక సంశయ ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దీన్ని అంగీకరించాలంటే ఏం చెయ్యాలి, మరొక ప్రమాణాన్ని మనం వాళ్ళకి చూపించాలి. ఆ మరొక ప్రమాణము స్వామివారు చెప్పినటువంటి ఈ ప్రమాణానికి సంవాదం కలిగినది కావాలి. ఇప్పుడు స్వామివారు చెప్పారు బాగా జరిగింది అని, ఇంకా వాళ్ళు వీడియో చూశారు, అందులో కూడా వాళ్ళకి సక్రమంగా మంచిగా అనిపించింది. ఎప్పుడైతే ప్రత్యక్షంగా వాళ్ళు దాన్ని చూసారో అప్పుడు అవునండి కార్యక్రమం బాగా జరిగింది అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం బాగా జరిగింది అనడానికి రెండు ప్రమాణాలని తీసుకుంటున్నారు. మొదటి ప్రమాణం వాళ్ళకి పూర్తి నమ్మకాన్ని కలిగించలేదు, ఆ ప్రమాణాన్ని నమ్మాలి అంటే వాళ్ళకి మరొక ప్రమాణం ఆవశ్యకమైంది. ఆ మరొక ప్రమాణం ఏది, ప్రత్యక్షం అనేటటువంటి ఒక ప్రమాణం అన్నమాట. అంటే శృతి ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. శృతి ప్రమాణంతో ప్రత్యక్ష ప్రమాణము సంవదిస్తే అంటే సమాన విషయకముగా అయితేనే మేము ప్రమాణంగా అంగీకరిస్తాము అంటారు కొంతమంది. అసలు ప్రామాణ్యం అనే దేని వల్ల వస్తుంది అంటే, చెప్పింది ఒకటి కనపడింది ఒకటి అన్నట్లుగా ఉండకూడదు. ఒక ప్రమాణ సిద్ధమైన విషయం మరొక ప్రమాణం ద్వారా కూడా అది అంగీకరింపబడేటట్లుగా ఉండాలి. రెండింటి చేత చెప్పబడిన విషయం ఒకటే అయ్యేటట్లుగా ఉండాలి, అప్పుడే అది ప్రమాణం అవుతుంది అని అంటారు. అయితే శృతి దగ్గరికి వచ్చేసరికి, వేదం దగ్గరికి వచ్చేసరికి, వేదానికి అలాంటి మరొక ప్రమాణాంతరం చేత దాన్ని దృఢీకరించవలసిన అవసరం ఉండదు. వేదం స్వతహా ప్రమాణం అంతే. మనం శిష్యులం కావాలి అంటే మనకి గురువు కావాలి. ఆ గురువుని పట్టి మంత్రం తీసుకుంటే మనం శిష్యులం అవుతాం వారికి. కానీ అలా కాకుండా కొన్ని కుటుంబాలు ఉంటాయి, స్వయం ఆచార్య కుటుంబాలు అంటారు వారు. వారికి ఎవరూ అక్కర్లేదు, పరంపరగా పెద్దలు పిల్లలకి తర్వాత వారికి అలాగా గురుత్వాన్ని వహిస్తూ ఉంటారు. అది స్వతహాగా వాళ్ళకి కలిగినటువంటి ఆచార్యత్వం. అలాగే ప్రమాణాలలో శృతికి ప్రామాణ్యం రావాలి అంటే మరొక ప్రమాణం చేత దాన్ని సంవదింప చేయవలసిన అవసరం లేదు. స్వతః ప్రమాణం శృతి అంటారు. అందుకే మనకి 4వ శ్లోకం అనుకుంటున్నాను, వల్లికా శృతిమతల్లికామయీ అనేటటువంటి శ్లోకం ఉన్నది. అందులో శృతి మతల్లిక ఒక ప్రయోగం ఉంది. మతల్లిక అంటే మనం ఒక అర్థాన్ని చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? శ్రేష్టమైన అనే అర్థాన్ని చెప్పుకున్నాం. శృతిమతల్లిక అంటే శ్రేష్టమైన వేదము అని చెప్పుకున్నాం.
వేదాల్లో శ్రేష్టమైనది శ్రేష్టం కానిది అని ఉండదు. అక్కడ శ్రేష్టమైన వేదం అంటే శ్రేష్టమైన ప్రమాణమైన వేదము అని అర్థం. ఎందుకు శ్రేష్ట ప్రమాణం వేదం అంటే ఆప్తవాక్యం లాంటిది. పెద్దవాళ్ళు చెప్తే అమ్మ చెప్పింది కదా అంతే అని ఎలాగైతే మనం విశ్వసిస్తామో అలాగే స్వతః ప్రమాణంగా వేదాన్ని అంగీకరిస్తున్నారు పెద్దలు. దానికి దేంతోటి మనం దాన్ని సమన్వయం చేసి అవును దీనికి ప్రమాణం ఒట్టు అని మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నువ్వంటే అది రైటే అని మనం ఎలాగైతే విశ్వసిస్తామో శృతి కూడా అలాగా ప్రత్యక్ష స్వతః ప్రమాణము వేదము. ఆదౌ వేదాహ ప్రమాణం అంటారు. కానీ వేదాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు, బాహ్య మతస్థులు అని అంటారు. బాహ్యులు కుదృష్టులు మనం చెప్పుకున్నామే, వాళ్ళు మేము ప్రమాణంగా అంగీకరించాలి అంటే ఈ వేదము మరొక దాంతో సంవదిస్తూ ఉండాలి అని వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు. బాగుంది అంటే మీరు చెప్తే మేము నమ్మం, మాకు చూపించండి అన్నారనుకోండి. అప్పుడు ఈ వేదం తాలూకు ఈ ప్రమాణత్వాన్ని మనం సిద్ధింప చేయటం కోసం చూపించవచ్చు. ఎవరు చూపిస్తున్నారు అంటే హస్తిధామ చూపిస్తోంది. ఏం చూపిస్తోంది? లైవ్ చూపిస్తోంది. ఎవరిని చూపిస్తోంది? పరవస్తువుని చూపిస్తోంది. ఎక్కడున్నాడు ఆయన? కంటికి ఎదురుగానే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా అడ్డవాదన వాదిస్తున్నారనుకోండి, వాళ్ళ మాటకే వాళ్ళు కట్టుబడి ఉంటారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? చూడు, నా మాట విను, నేను చెప్తున్నది అర్థం చేసుకో, దీన్ని ఇలాగే చేస్తున్నారు అంటే వాళ్ళు వినరు. వాళ్ళు నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు అంతే అని. పిల్లలు, ఇప్పుడు మన పిల్లల్ని తీసుకుందాం. మనం ఎంతో నమ్మకం ఉన్న విషయాన్ని, ఎంతో ఇష్టం ఉన్న విషయాన్ని, ఎంతో ఆనందించేటటువంటి విషయాలని వాళ్ళ దగ్గర చెప్తే ఏమో నీకంత సంతోషంగా ఉందేమో కానీ మాకైతే అలా అనిపించటం లేదు, మాకు కూడా అలా అనిపించాలంటే దాన్ని నువ్వు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, ఇంకో రీజన్ చెప్పు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పిందే రైట్ అని అనకూడదు. పిల్లల ధోరణిలోకి మనం వెళ్ళిపోవాలి. అలాగే వేదాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు. ఆ వేదం మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి, అది మంచి ప్రమాణము అని వాళ్ళు ఒప్పుకోవాలి అంటే మన దారిలోకి వాళ్ళని తెచ్చుకోవడం కోసం మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు వేద బాహ్యులైనటువంటి వారు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించి పరతత్వాన్ని నిర్ణయం చేస్తోంది వేదము అని ప్రమాణంగా ఒప్పుకోవాలి అంటే వాళ్ళకి మరొక ప్రమాణం చేత దాన్ని నిర్ణయం చెయ్యాలి. అలాగే చేస్తాను రండి, మీకు ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తాను రండి, ఇదిగో హస్తిధామ అందిట, మీకు పరతత్వం కావాలా, ఇదిగో ఈయన అని చూపించిందిట వాళ్లకు. ఆ పరతత్వంగా ఉండేటటువంటి వరదరాజుని అక్కడ చూస్తే అవును కదా, ఆయన సకల కళ్యాణ గుణాకరుడు కదా, మంచి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు కదా, అవును ఈయనే పరతత్వం అని అంగీకరించేస్తారట వెంటనే. ఇప్పుడు హస్తిధామ మీద ఏ లక్షణాలతో పరదైవం కనిపిస్తుందో అవే విషయాలు శృతిలో కూడా చెప్పబడ్డాయి కనుక ఈ ప్రమాణము ఆ ప్రమాణము తెలియచేస్తూ ఉండేటటువంటి అంశము సమానమైనది కావడం చేత అవును వేదము చక్కటి ప్రమాణము, శ్రేష్టమైనటువంటి ప్రమాణము అని వాళ్ళు వెంటనే అంగీకరిస్తున్నారు. అలా అంగీకరిస్తున్నారు అంటే దేనివల్ల అంగీకరిస్తున్నారు? హస్తిధామ చూపిస్తోంది కనుక. ఇప్పుడు హస్తిధామ ఏమైందనమాట? మరొక ప్రమాణం ద్వారా వేదబాహ్యుల ద్వారా కూడా వేద ప్రమాణాన్ని అంగీకరించేటట్లుగా చేస్తోంది. ఈ రకంగా వేదానికి ఉండేటటువంటి శృతి ప్రామాణ్యాన్ని ప్రతిష్ఠింపజేస్తోంది అంటున్నారు ఇట్లా. ఇంతవరకు శృతి అనుకరించేటట్లుగా ఉంది అని ప్రారంభమైనది, ఇప్పుడు శృతి యొక్క ప్రామాణ్యాన్ని కూడా నిలిపి ఉంచుతోంది ఏది అంటే హస్తిగిరి అనే విషయాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నేను ప్రతిపదార్థాన్ని చెప్తాను చూడండి. ఎవరైతే హి అనేది నిశ్చయార్థకం అనమాట. వాళ్ళు అలాగే అంటారు కదా మరి అని అంటాం కదా. ఎవరైతే ఇక్కడ ఎవరు అంటే వేద బాహ్యులు, వేద ప్రమాణాన్ని అంగీకరించని వారు. ఎలాగా అంటే విశ్వాసంతో అంగీకరించరు, వాళ్ళకి మనం ఒక నిరూపణ చేసి చూపించాలన్నమాట. స్వతః ప్రమాణము అని అంగీకరించకుండా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనినైతే అంటే ఏ వేదమున అయితే ప్రమా అంతరే, ప్రమా శబ్దం ఇక్కడ ప్రమాణము అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రమా అంతరములు
వేరొక ప్రమాణముల చేత సంవదేత సంవాదం చేస్తుందో అంటే సమానమై ఉంటుందో తత్ దానిని ప్రమాణం ఇది నిజమైనటువంటి ప్రమాణముగా మేనిరే భావిస్తారో నిశ్చయం చేస్తారో తన్మతేపి అటువంటి వేదబాహ్యుల యొక్క మతములో కూడా అంటే వారి దృష్టిలో కూడా త్రయీ వేదము అద్య ఇక్కడ హస్తిశైలము చేత పరవస్తుని పరతత్వమైనటువంటి పరమాత్మని ప్రకాశింపచెయ్యటంలో మానతాం గత మానత్వమును పొందినది. మానము అంటే కూడా ప్రమాణము, ప్రమా అంటే కూడా ప్రమాణము, ప్రమాణం అంటే కూడా ప్రమాణం. ఈ శ్లోకంలో ప్రమాణము అనడానికి మనకి 3 పదాలు ఉన్నాయి చూడండి. మొదటి పాదంలో ప్రమా అనే పదం ఉంది, రెండవ పాదంలో ప్రమాణం అని పూర్తిగా మనకి బాగా అర్థమయ్యేటటువంటి వ్యవహారంలో ఉండేటటువంటి పదం ఉంది. తర్వాత మనకి మరొక 3వ పాదంలో మానతాం గత అరుస్తుంది. ఇక్కడ మానము అంటే గౌరవము, రకరకాలైనటువంటి అర్థాలున్నాయి. ఇక్కడ మానము అంటే కొలమానము అని అనుకోవాలి, అంటే ప్రమాణము అనే అర్థం అన్నమాట. ప్రమాణము, మానము, ప్రమా అనే 3 పదాలు కూడా మనం పర్యాయ పదాలుగా తీసుకోవాలి. వేదబాహ్యులు శృతిని ఉత్తమమైనటువంటి ప్రమాణంగా అంగీకరించాలి అంటే మరొక ప్రమాణము చేత కూడా అది చెప్పబడినటువంటి విషయము సరిపోవాలి. అలా వారు భావించినప్పుడు వారి ఉద్దేశ్య ప్రకారంగా కూడా వేదము ఉత్తమోత్తమైనటువంటి ప్రమాణం అవుతోంది. ఎలాగా అంటే పరవస్తువుని కంటికెదురుగా చూపిస్తూ వేదంలో చెప్పబడినటువంటి పరవస్తు ప్రకాశకములైనటువంటి లక్షణాలే ఇందులో కూడా మనకి కనిపిస్తూ ఉండడం చేత వేదము యొక్క ప్రామాణ్యము హస్తిగిరి ద్వారా మరింతగా స్పష్టము చెయ్యబడుతోంది అని హస్తిగిరి యొక్క వైభవాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు కూరత్తాళ్వాన్. ఈ శ్లోకంతో మనకి మొత్తం హస్తిగిరిని వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్లోకాలు పరిపూర్ణమవుతాయి. ఒకసారి శ్లోకం చదువుతాను, చివరిలో ఉపదేశాత్మకంగా చెప్తాను. సంవదేత కిల యత్ ప్రమాంతరైః తత్ ప్రమాణమితి ఏహి మేనిరే తన్మతేపి కిల మానతాం గత హస్తినాద్య పరవస్తుని త్రయీ. హస్తిశైలము, వేదము ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అనేది ఇందులో మనం గుర్తించాల్సినటువంటి అంశం. వేదంలో చెప్పిన దాని విషయంలో అనుమానం మనకి లేకపోయినా కొంతమందికి ఉంది. ఆ అనుమానం కూడా తీరేటట్లుగా వేదమే గొప్ప ప్రమాణము అని అంగీకరించేటట్లుగా హస్తిశైలము తెలియచేస్తోంది పరతత్వాన్ని అని ఇందులో మనకి కూరత్తాళ్వాన్ తెలియచేస్తున్నారు. మొన్న మనం చెప్పుకున్నప్పుడు కూరత్తాళ్వాన్ని కూడా ఒక కొండగా భావన చేసి శుద్ధసత్వం దొడ్డయాచార్య స్వామి వారు ఒక గ్రంథంలో మనకి తెలియచేశారు అని అనుకున్నాం. వారు కూరనాథుల యొక్క వైభవాన్ని గురించి చెప్పినటువంటి గ్రంథం పేరు నేను ఆ రోజు మీకు చెప్పి ఉన్నాను. ఎవరికైనా ఆ పేరు గుర్తుందా? టైప్ చేసి పెట్టగలరా? కూరనాథ వైభవాన్ని తెలియచేసినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒక స్తోత్రం అని చెప్పుకున్నాం. శుద్ధసత్వం దొడ్డయాచార్య స్వామి వారు దాన్ని మనకు అందించారు అని అనుకున్నాం. అందులో 50 శ్లోకాలు ఉంటాయి అని అనుకున్నాం. వెరీ గుడ్. కూరనాథ కూరేశ పంచాశత్ కాదు, కూరనాథ పంచాశత్ అనేటటువంటి ఒక గ్రంథం మనకి వారు అందించారు. అందులో కూరనాథులనే ఒక కొండగా మనకి చక్కగా సమన్వయం చేసి చెప్పారు. ఈ శ్లోకం ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు హస్తిశైలాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి హస్తిధామని అని 2 శ్లోకాలలో ప్రయోగం వచ్చింది, హస్తిగిరి అని ఒక శ్లోకంలో ప్రయోగం వచ్చింది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇందులో ధామ అనే పదం కూడా లేదు, గిరి అనే పదం కూడా లేదు, హస్తి నా అంటున్నారు అంతే.
నిజానికి ఈ పదాన్ని బట్టి మనం చెప్పుకోవాలి అంటే హస్తి అంటే ఏనుగు, హస్తినా అంటే ఏనుగు చేత అని అర్థం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏనుగు అని చెప్పటం లేదు, ఏనుగు హస్తిగిరి అనే చెప్తున్నారు. ధామ అనే పదం కూడా లేకుండా హస్తినా అని ప్రయోగిస్తున్నారు. ఇది నామైక దేశ గ్రహణంలో ఉండేటటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి ప్రయోగంగా మనం దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ శుద్ధ సత్వం దొడ్డయాచార్య స్వామి వారు కూరనాథులని కొండగా మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక కొండగా భావన చేసుకోవాలి అంటే మనం వెళతాం, కూరేసల్ని సేవిద్దాము అని అనుకుంటున్నాం. ఆయన్నే సూర్యునిగా, ఆయననే చంద్రునిగా, ఇలా రకరకాలుగా మనం భావన చేసుకుంటాం. పంచస్తవాలని మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ పంచస్తవాలని అధ్యయనం చేసేటటువంటి ప్రకారంలో మనం కూరనాథుల యొక్క మనస్సుని మనం అధిరోహిస్తున్నాం. కూరనాథులు ఒక పెద్ద కొండ అయితే ఆ కొండని మనం ఎక్కుతున్నాం. పంచస్తవాలు వారు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాంగ్మయ రూపమైనటువంటి గిరి అయితే ఆ గిరిని మనం అధిరోహిస్తూ వస్తున్నాం. ఆ అధిరోహణలో మనం ఉన్నతిని పొందుతున్నాము, రకరకాలైనటువంటి అందాలని దర్శిస్తున్నాము, రకరకాలైనటువంటి ఊరటలని పొందుతున్నాము, సేద తీరుతున్నాం. కొండ ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఆ ఎక్కడం మనకి కొంచెం అలవాటైన తర్వాత ఆ అందాన్ని అనుభవించటంలో ఉండేటటువంటి ఆనందమే వేరుగా ఉంటుంది. అలాంటి పంచస్తవాధిరోహణం చేస్తూ ఉండేటటువంటి మనకి ఎన్ని రకాలైనటువంటి ఆనందాలు కలుగుతున్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటే, స్వామివారి దగ్గరికి వెళుతున్నాం, తాత్తుమరణ చేసుకుంటున్నాం, స్వామివారి మంగళాశాసనాలను పొందుతున్నాము. ఇది ఒక రకమైనటువంటి ఆనందమైతే, సుందర బాహుస్తవంతో మనకి ప్రారంభమైంది కొండని అధిరోహించటం అనేది. ఆ కొండని అధిరోహించగానే మనకి ఒక శంఖాన్ని చేయించుకునేటటువంటి ఒక లాభం కలిగింది. దాన్ని సమర్పించుకునేటటువంటి స్థితికి వచ్చేసాం. అంటే ఇంచుమించుగా పర్వతారోహణం మనకి పరిపూర్ణం కాబోతోంది. అసలు చాలా ప్రత్యేకమైనటువంటి స్పాట్ ఏదైతే ఉంటుందో అక్కడికైతే మనం చేరుకున్నాం. అక్కడి నుంచి ఇక కొంచెం ఎత్తు మాత్రమే ఉంటుంది, అది మనం అధిరోహిస్తే శిఖరానికి చేరుకుంటాం. అలాంటి స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. వరదరాజస్తవాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ తిరుమాలిరం సోలై కార్యక్రమం అనేది మనకి అలాంటి అందమైన స్థలాన్ని అధిరోహించినటువంటి ఆనందాన్ని ఇస్తోంది. ఆ ఆనందంతో మిగిలిన ఎత్తు కూడా మనం పైకి సాగిపోగలుగుతాం. ఇంత అందాన్ని, ఇంత ఆనందాన్ని మనకి కలిగించినటువంటి మహనీయులు కూరేసులు కనుక ఆ కరిగిరి, వనగిరి, ఈ తిరుమలగిరి, వెంకటగిరి వీటన్నింటినీ మనం దర్శించొచ్చాం. ఇప్పుడు మనం కూరనాథగిరిని మనం ఒకసారి చూద్దాం. కూరనాథులు అనేటటువంటి వారే ఒక మహాపర్వతం అని అనుకుంటే, పర్వతంలో ఏవేవి ఉండాలో కూరనాథులలో అవన్నీ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాలి. మనకి కొండ అనేసరికల్లా వెంటనే కొండ అనేసరికల్లా గుహ అనేది గుర్తు రావాలి. కొండలున్నాయి అంటే ఆ కొండలలో గుహలు ఉంటాయి అని మనకు అనిపించాలి. గుహ అనేసరికల్లా ఆ గుహలో కూడా మనకి సింహాలు కనిపించాలి అంటే తిరుప్పావై మనం చదివి ఉండాలి. తిరుప్పావై చదివాం కాబట్టి మనకి నిశ్చయమే కొండలో గుహ, ఆ గుహలో సింహం, అది ఆడసింహంతో పడుకోవటం అమ్మవారు మనకి చెప్పారు ఒక పాసురంలో. ఏ పాసురమో మీకు అందరికీ తెలుసు. మారి మలై ముషంజిల్ మన్నిక్కిడందురంగు అనేటటువంటి పాసురం. ఇప్పుడు కూరనాథులు ఒక కొండ అయితే ఆ కూరనాథులు అనేటటువంటి కొండ మీద ఉండేటటువంటి గుహ ఏది, ఆ గుహలో పడుకున్నటువంటి సింహం ఏది చూపించమని అడుగుదాం మనం శుద్ధ సత్వం దొడ్డయాచార్య స్వామివారిని. మనం అడగక్కర్లేదు, వాళ్ళు ముందే చెప్తారు మనకు ఆ వర్ణన. కొండ అనేసరికల్లా ఇవన్నీ మనకి కనిపించాలి కాబట్టి ముందు ఈ పాసురంతో మనం తీసుకుంటే కొండ అనేసరికల్లా గుహలుంటాయి, గుహలంటే అందులో సింహాలు ఉంటాయి. కూరనాథులు ఒక కొండ, మరి ఆ కూరనాథులు అనేటటువంటి కొండలో ఉండేటటువంటి గుహ ఏది అంటే వారి హృదయము. ఆ హృదయంలో ఉండేటటువంటి సింహం ఏది అంటే పరమాత్మ అనేటటువంటి ఒక సింహం హృదయం అనేటటువంటి గుహలో నిద్రిస్తూ ఉన్నటువంటి కొండ కూరనాథులు అంటూ ప్రారంభం చేస్తారు. కూరనాథుల హృదయంలో ఆ పరమాత్మ కొండ గుహలో నిద్రిస్తున్న సింహంలాగా
నిద్రిస్తూ ఉన్నాడు. అలాంటి కొండ గుహ వారి హృదయం. అలాంటి హృదయ గుహలో నిద్రిస్తూ ఉండేటటువంటి సింహం పరమాత్మ. అలాంటి కొండ గుహలో కలిగినటువంటి మహీధరం కూరనాథులు అని అనుకుంటున్నాం. అంతేనా అండి? మేము తిరుమల వెళతామండి. మా నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారు, ఆ వెంకటగిరి వైభవాన్ని అందంగా వర్ణించారు. రండి రండి సేవ చేసుకుందాము అని అన్నారు. అలాంటి కొండ మీద ఉండేటటువంటి అందాలు ఏమిటి అంటే అనేక రకాలైనటువంటి తీర్థాలు ఉంటాయి. మనం వనగిరికి వెళ్ళాము, నూపురగంగా తీర్థాన్ని మనం చక్కగా స్నానం చేసి అనుభవించి వచ్చాం కదా. కొండలనేసరికల్లా రకరకాలైనటువంటి జలపాతాలు జాలువారుతూ ఉంటాయి కదా. అలాంటి సెలయేళ్లు, అలాంటి తీర్థాలు, అలాంటి జలపాతాలు కొండ మీద ఉండాలి. మరి కూరనాథులు అనేటటువంటి కొండ మీద ఏమున్నాయి అంటే తెజుకురలెరవి తిరువేంగడద్దు అని నమ్మాళ్ళ వాళ్ళు చెప్తారు కదా. అలాంటి జలపాతాలు కూరత్తాళ్వాన్ అనే కొండ మీద ఉన్నాయా? ఉంటే కదా కూరత్తాళ్వాన్ కూడా కొండ అవ్వడానికి అవుతుంది. అంటే అబ్బో 5 తీర్థాలలో 4 తీర్థాలలో మునిగేసాం, ఇప్పుడు 5వ తీర్థంలో మనం మునుగుతున్నాం. వారు అందించినటువంటి ఈ స్తోత్రాలు 5 పెద్ద జలపాతాలు అనుకుందాం, 5 పెద్ద సెలయేళ్ళు అనుకుందాం, 5 పుణ్య తీర్థాలు అని అనుకుంటే వారి వాగ్జరి మనకి అద్భుతమైనటువంటి సెలయేళ్లని తలపిస్తూ ఉంటుంది అంటారు. ఇంకా అలా కాకుండా ఇంట్లో కోపం వస్తే నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అని అంటారు. మా అమ్మాయి కూడా అంటోంది, నాకు విసుగు వస్తుంది, నేను హాయిగా బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తీసుకుంటే ఏ హిమాలయాలకో వెళ్ళిపోవచ్చు. ఏమి హిమాలయాలకే ఎందుకు వెళ్ళాలి అంటే మనకి ఈ నిత్య జీవితంలో కనుక విసుగు కనిపిస్తే మనం సేద తీరి హాయిగా ఏకాంతంగా ఆనందంగా గడపడానికి తగినటువంటి వాసస్థలం ఏదవుతుంది అంటే కొండలే అవుతాయి. ఆ కొండ ప్రాంతం ఎవరు సేవించేదవుతుంది అంటే విరక్తులైనటువంటి వారు సేవించటానికి వీలైనదిగా ఉంటుంది కొండ. మరి కూరత్తాళ్వాన్ కూడా అలాంటి వారు సేవించడానికి వీలైనటువంటి కొండ అయి ఉంటున్నారు. తిరువరంగత్తముదనార్ లాంటి వారు అన్నీ వదిలేసి కూరత్తాళ్వాన్ని సేవించారు అంటే విరక్తులైనటువంటి మహానుభావులు సేవించడానికి తగినటువంటి వైభవం కలిగినది కొండ. అనేకమైనటువంటి సెలయేళ్లతో జలపాతాలతో నిండి ఉన్నది కొండ. గుహలలో ఉండేటటువంటి సింహాలతో నిండి ఉన్నది కొండ. ఆ లక్షణాలన్నీ మనకి కూరత్తాళ్వాన్ యొక్క వైభవంలో తెలుస్తూ ఉంటాయి. అంతేకాదండి, ఆ కొండ మీద రకరకాలైనటువంటి ధాతువులు ఉంటాయిట. మనకి కొండ వైభవం కావాలి అంటే మనం మహేంద్రగిరిని సేవించాలి. హనుమంతుడు సుందరకాండ చదువుతూ ఉంటారు కాబట్టి హనుమంతుడు మొట్టమొదట మహేంద్రగిరిని అధిరోహించి సముద్ర లంఘనానికి ఉపక్రమించాడు. అలా ఉపక్రమించినటువంటి సందర్భంలో ఆ కొండలో జరిగినటువంటి మార్పులన్నీ వాల్మీకి భగవానులు చాలా అందంగా వర్ణిస్తారు. అందులో గిరిహి గైరిక ధాతునా అంటారు. గైరికాది ధాతువులు ఉంటాయి. ఆ ధాతువుల వల్ల అంటే కెమికల్స్ అనుకోండి, మీరు రకరకాలైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి వర్ణాలు దాని మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కూరత్తాళ్వాన్ సూక్తులలో ఉండేటటువంటి వైచిత్రి రకరకాలైనటువంటి రంగుల కలయికని ధాతువుల యొక్క కలయికలతో ఉండేటువంటి కొండలాగా మనకు అనిపిస్తుంది. ఎంత అందమైన శ్లోకాలు మనం చదువుకున్నాం, ఎంత అద్భుతమైనటువంటి వాగ్జరి అది జలపాతంలో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు విచిత్రమైనటువంటి యుక్తులతో కూడినటువంటి సూక్తులు కలిగినది ఆ కూరత్తాళ్వాన్ అనేటటువంటి ఒక కొండ. అది రకరకాలైనటువంటి ధాతు వర్ణాలతో కొండ అందంగా శోభిల్లుతుంది. అలాగే కూరత్తాళ్వాన్ అనేటటువంటి మహీధనం యుక్తియుక్తమైనటువంటి మాటలతో విచిత్రమైనటువంటి అంటే రంగురంగుల కలయిక కలిగినటువంటి ధాతువులు కలిగినట్లుగా ఉంటాయి వారి యొక్క ఉక్తులు అని అంటారు. ఇంతకీ కొండకి ఎందుకండి ఆశ్రయించడం? ఏమిస్తుంది కొండ అని అడిగారు అనుకోండి, ఏమిస్తుందని చెప్పారు? కొండిస్తుందా? కొండ మీద ఉన్నవాడు మనకి ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. అంటే కొండ మీద ఉన్నవాడు ఇస్తాడు అనుకుని వెళతాం, కానీ కొండ మీద ఉన్నవాడి దాకా అక్కర్లేదండి, కొండే ఇచ్చేస్తుంది అంటారు. సమన్గొళ్ వీడుతరం తడం కుండ్రమే ఒజివిల్ కాలమెల్లాల్లో నమ్మాళ్వార్లు మనకి చెప్తారు. మనకి పురుషార్థాన్ని ఇచ్చేది ఏది అంటే కొండే. వెంకటాద్రినాథుడు కాదు, వెంకటాద్రినాథుడు వేంచేసి ఉన్నటువంటి కొండే మనకి పురుషార్థ లాభాన్ని కలిగిస్తుంది అంటారు.
అలాగే మనం పరమాత్మ దాకా వెళ్ళక్కర్లేదు. కురనాథులనేటటువంటి ఒక కొండని సేవిస్తే మనకి పురుషార్థ సిద్ధి ఉంటుంది అంటారు. ఆ పురుషార్థ లాభాన్ని కలిగించేటటువంటి వారు, అందమైనటువంటి యుక్తియుక్తమైనటువంటి సూక్తులను మనకు అందించినటువంటి వారు, చక్కటి అద్భుతమైన స్తోత్ర వాంగ్మయ రూపమైనటువంటి సెలయేళ్లు జలపాతాలు కలిగి ఉన్నటువంటి వారు, మా భగవంతుణ్ణి హృదయ గుహలో నిలుపుకొని ఉన్నవారు, విరక్తులైనటువంటి మహనీయులు ఎందరో చేరడానికి తగినటువంటి వైభవం కలిగినటువంటి ఆ కూరరాణ్ మహీధరులు విభాతి ప్రకాశిస్తున్నారు అంటారు ఒక శ్లోకంలో. ఇప్పుడు ఆ శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. స్వకీయ హృద్గుహాశయాలు సారసాక్షకేసరి. దీని వృత్తం కూడా తమాషాగా ఉంటుంది. ఆ వృత్తాన్ని అనుసరించి చదువుతాను, గమనించండి. స్వకీయ హృద్గృహాశయాలు సారసాక్షకేసరి పరీత వాగ్ఝరీభరో విరక్త ముఖ్య సంశ్రయ విశేష శాస్త్రయుక్తిభిర్ విచిత్ర ధాతుభిర్యుతో విభాతి కూరరణ్మహీధర పుమర్థ సిద్ధయే. ఇది శ్లోకం. అందమైనటువంటి వృత్తంతో సాగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అర్థాలన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు వినండి శ్లోకాన్ని. స్వకీయ తనదైన, హృద్గుహ హృదయమనేటటువంటి గుహ, గృహాశయాళు ఆ గుహలో నిశ్చయం చేసుకుని నిలకడగా ఉన్నటువంటి, సారసాక్షకేసరి ఆ సింహం కళ్ళు ఎలా ఉంటాయో కానీ ఈ సింహానికి మాత్రం పుండరీకాల లాంటి కళ్ళు ఉన్నాయి. పుండరీకాక్షుడు అనేటటువంటి కేసరి ఆ హృదయ కూరనాథుల హృదయ గుహలో నిద్రిస్తూ ఉందిట. పరీత వాగ్ఝరీభర, ఓ గలగల 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 అలా జలపాతాలు జాలువారుతూ ఉన్నాయిట. విరక్త ముఖ్య సంశ్రయ, విరక్తులైనటువంటి మహానుభావులందరూ ఆశ్రయించేటట్లుగా ఉంది కురనాథులనేటటువంటి కొండ. విశేష శాస్త్రయుక్తిభి, చక్కటి యుక్తియుక్తములైనటువంటి శాస్త్రీయమైనటువంటి సూక్తులతో, విచిత్ర ధాతుభిర్యుత, చక్కటి సప్తధాతువులతో కూడి ఉన్నటువంటి కొండలాగా ఉన్నారట. విభాతి కూరరణ్మహీధర, కూరరాట్ అంటే కూరనాథులు అనేటటువంటి మహీధరం విభాతి ప్రకాశిస్తోంది. వనగిరికి వెళ్ళాం మనం, వెంకటగిరికి వెళ్ళాం మనం, అలాగే కరిగిరికి వెళ్ళబోతున్నాం మనం. అన్నిటికంటే ముందుగా మనం ఈ కూరనాథులు అనేటటువంటి గిరిని చేరుకున్నాం. ఆ గిరిని పట్టేం కనుకే ఇన్ని గిరులని మనం తిరగగలిగేటటువంటి పుమర్థం అంటున్నారు. పురుషార్థ లాభాన్ని కలిగించేది. పుమర్థ సిద్ధయే, ఉత్తమమైనటువంటి మోక్ష పురుషార్థ లాభాన్ని కలిగించేటటువంటి కూరనాథులనేటటువంటి కొండ విభాతి ప్రకాశిస్తోంది అంటారు. కూరనాథ పంచాశత్ అనేటటువంటి స్తోత్రంలో కూరనాథులే ఒక గిరి. ఆ గిరి మనకి వర్ణిస్తూ ఉండేటటువంటి గిరి కరిగిరి, హస్తిగిరి. ఆ హస్తిగిరి వేద వైభవాన్ని మించినటువంటి వైభవంతో పరతత్వమైనటువంటి పరమాత్మని వరదరాజుగా ఇక్కడ ప్రకాశింపచేస్తూ ఉంది అంటూ ఈ 10వ శ్లోకంలో మనకి స్పష్టం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని నేను అంటాను,